2025 సంవత్సరం కూటమి ప్రభుత్వంపై అనేక పోరాటాలు చేశామన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్. 2025 సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేయలేదు. సిపిఐ నేత జంగాల 2025 సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేయలేదన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుంటూరు నగరంలోని కొత్తపేటలో గల మల్లయ్య లింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముపాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి కోట మల్యాద్రి, నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్, పలువురు నాయకులతో కలిసి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంలో ఆదాని చెప్పిన విధంగా ప్రభుత్వం ఆడుతుందని చెప్పారు. విద్య, వైద్య ప్రైవేటీకరణ చేయడం దారుణమని ధ్వజమెత్తారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం సరైన విధానం కాదన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై 2026లో కూడా పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని జంగాల అజయ్ కుమార్ హెచ్చరించారు. 2025లో ప్రజల ఆకాంక్షలకి అనుకూలంగా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేయలేదనటంలో ఎలాంటి సందేహం లేదు. 2025లో చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు చేసిన వాగ్దానాలని అమలు జరపడంలో ఘోర వైఫల్యం చెందడం అనేది జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి తాము అధికారంలోకి వస్తే గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి, మీటర్లు బిగిస్తే పగలగొట్టమని చెప్పి, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ చెప్పినట్టు ఆడేటటువంటి పద్ధతుల్లో అదానీ నడుపుతున్న ప్రభుత్వంలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. అలాగే విద్యా, వైద్యం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పనంగా కట్టబెట్టేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఈ రోజున తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్లే విద్యావేత్తలుగా, విద్యా సంస్థల అధిపతులుగా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే విద్యని అంగట్లో సరుకులాగా అమ్ముకుంటా ఉన్నారు. కాబట్టి విద్య పేద ప్రజలకి అందరి దాక్షలాగా మారుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే వైద్యం, ఒకవైపున ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు ముఖ్యమైపోతూ ఉంటే పీపీపీ విధానం పేరుతోటి ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాలల్లో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి 60 సంవత్సరాల పాటు లీజుకి ఇస్తా ఉన్నారు. అంటే 60 సంవత్సరాల పాటు ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్నటువంటి వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఆ తర్వాత ఎవరి చేతుల్లో ఉంటాయో ఏందో ఎవరికి అర్థం కాని స్థితి. పైగా వైద్యం ఖరీదైపోయి సామాన్య ప్రజలకు అందనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా మంది చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్ముకుంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలనే అమ్ముకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2025లో జరిగినటువంటి ఈ పరిస్థితులు, వీటితో పాటు గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని చట్టంగా తీసేసి జీ అనేటటువంటి పేరుతోటి ఆర్ఎస్ఎస్ అంతర్గతంగా గాడ్సేని పిలుచుకునే పేరు పెట్టి దేశద్రోహానికి పాల్పడుతున్నటువంటి ఈ బీజేపీ, దానికి వంతపడుతున్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ పద్ధతుల్లో కొనసాగుతూ ఉన్నారు. పైగా చంద్రబాబు గారు ఎవరైతే ఈ దేశంలో మతోన్మాదానికి కారకులో, ఎవరైతే ఈ దేశంలో మత కలహాలు సృష్టించారో మోహన్ భగవత్ వెళ్ళి కరచాలనం చేసి ఆయన నేను బాగా పొగుడుతూ ఉన్నాడు. నువ్వు పొగుడుకుంటే వ్యక్తిగతంగా పొగుడుకో. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి
మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నటువంటి మోహన్ భగవత్ని పొగడాల్సినటువంటి అవసరం ఏమున్నది?